మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల మరణం అందరం కూడా ఇప్పుడు ఎంత ఉన్నటువంటి అతని అభిమానులతో పాటు అలాగే మొత్తం ఆయనకు సంబంధించిన కాపు సామాజిక వర్గానికి కూడా తీరని లోటు కూడా ఇప్పుడైతే పిఠాపురం నియోజకవర్గంలో సంస్మరణ సభను అయితే ఈరోజు మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురంలో అయితే ముద్రగడ పద్మనాభం సంబంధించిన సంస్మరణ సభను అయితే నిర్వహించినారు. ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలు కూడా ఈ రోజు అయితే నెమరు వేసుకున్నటువంటి ప్రస్తుతం మేడం గీత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆయనతో ఉన్నటువంటి అనుభవం ఎలా ఉంది మేడం? ఇప్పుడు ఆయన లేని లోటు ఏ విధంగా భర్తీ చేయాలి? ఆయన 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, రాజకీయ ప్రయాణం, ఇండిపెండెంట్ దగ్గర నుంచి రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీలో కూడా చేసిన అనుభవం ఉంది. శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మినిస్టర్గా అనేక పదవులు నిర్వహించడం మాత్రమే కాకుండా ఆయనకు పెట్టింది పేరంటే ఉద్యమాల నాయకుడు. ఆయన ఉద్యమాలకు ఊపిరిపోసిన వ్యక్తి, మొండి ధైర్యం గల వ్యక్తి. ఏ పదవినైనా ఆయన తృణప్రాయంగా చేయగలరు. ఎంతటి వ్యక్తినైనా ఒక విషయాన్ని అనుకుంటే దాన్ని నిలదీసి సాధించే వ్యక్తిత్వం గల వ్యక్తి, మొండి ధైర్యం గల వ్యక్తి, ధీరత్వం గల వ్యక్తి. అంతేకాకుండా మేము కూడా, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆయన ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా మేమిద్దరం కలిసి ఒకసారి ఆయన లోక్సభ, నేను రాజ్యసభ ఎంపీలుగా ప్రయాణం చేయడం జరిగింది. సరే మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాకు ఇక్కడ పిఠాపురం సీట్ ఇచ్చినప్పుడు వారి ప్రచారానికి చేయటం జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా మేము చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాం. అవి ముందు నుంచి కాపు ఉద్యమాలు కావచ్చు. ఆయన రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్ని అభిమానించే వ్యక్తి అయినప్పటికీ కూడా కాపుల్లో ఉన్న పేదవారి కోసం చాలా పెద్ద ఉద్యమాన్ని తీసుకున్న వ్యక్తి. అయితే దురదృష్టవశాత్తు రకరకాల కారణాల వల్ల ఆయనకి చాలా ఇబ్బందులు రావటం, అనారోగ్య పరిస్థితులు అవ్వటం వల్ల ఆయన మాకు దూరం అవ్వడం జరిగింది. ఆయన రాజకీయ రంగానికే కాదు ఆయన లేని లోటు, ఉద్యమాలకి కూడా చాలా లోటు. నిజంగా ఎవరైనా కూడా వాయిస్ రైజ్ చేసేవాళ్ళు ఉండాలి. ఆ వాయిస్ కూడా చాలా పటుత్వంగా రైజ్ చేసేవాళ్ళు ఉండాలి. వాయిస్ రైజ్ చేస్తే అవతల వాళ్ళు దీన్ని అమ్మో పలానా వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ వస్తుంది అనేలా ఉండాలి. అలాంటి వ్యక్తులు నెమ్మదిగా తగ్గిపోతూ వస్తున్నారు. పద్మనాభం గారు లేని లోటు ఉద్యమం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేదా ఏదైనా విషయం ఉంటే ఉద్యమ రూపంలో చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ చాలా లోటు ఆయన లేని లోటు. ఆయన లేని లోటు తీర్చలేండి. అది పిఠాపురం నియోజకవర్గం తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున మా పిఎస్సి సభ్యులుగా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఒక తండ్రిగా భావించి వారి యొక్క కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని పాడే మోసి కూడా వారి రుణం తీర్చుకున్నట్టుగా వారు కూడా చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గం మొత్తం అంతా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ హాజరై వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, యువతరం ఆయన నుండి నేర్చుకోవాల్సింది ఏమంటే ఏం చెప్తగలుగుతారు? ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి సమయపాలన అండి. టైం అంటే టైమే. ఇంకా 4 అంటే 4కే రావాలి. అదేవిధంగా ఇంకా మాట తప్పడం అనేది ఉండదు. ఎవరికైనా సరే మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని అయ్యే వరకు కూడా పట్టుదలగా, ఎంతటి అధికారినైనా సరే, దగ్గరికైనా సరే, చిన్న వ్యక్తిలా నేను ఒక పెద్ద మినిస్టర్ చేశాను, ఈ చిన్న అధికారితో నేను మాట్లాడకూడదు అనేది ఉండేది కాదు. అందుకని ఇప్పుడు యువత నేర్చుకోవాల్సిందే ఏంటి అంటే సమయపాలన నేర్చుకోవాలి, పట్టుదల నేర్చుకోవాలి. కాబట్టి ఈ యువతరానికి రాజకీయాల్లో ముఖ్యంగా అందరూ కూడా పట్టుదల నేర్చుకుని సమాజ సేవ పట్ల నిబద్ధత కలిగి ఉండాలనేది మేము తెలియజేస్తాం. ఒక విధంగా ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంగా చేస్తుంది, అడ్డుకున్నారనేది కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎలా చూడాలి? అంటే అది దుష్ప్రచారం అండి. ఒకసారి నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది, ఆయన అడ్డుకుండము, లేకపోతే రకరకాలు రానివ్వలేదండం, ఇవన్నీ కూడా ఆయన చివరి కోరిక. ఆయన మాట అంటే మాట. ఎవరికైనా మాట ఇస్తే ఎంత నిలబడతారో ఆయన ఏదైనా మాట చెప్తే కుటుంబం కూడా అంతే నిలబడాలి. ఆ విధంగా ఆయనకి నా అంత్యక్రియలు ఈ విధంగా జరగాలని కోరుకున్నప్పుడు ఆ విధంగా చేయాలి తప్ప ఫోర్స్ఫుల్గా ఎవరు చేస్తారు? మీరు ఒకటి చూడండి, ఏదైనా ఎవరికైనా శిక్ష పడితే నీ ఆఖరి కోరిక ఏంటంటే ఆ కోరిక ప్రకారం తీరుస్తారు. అలాగే ఆయన ఖచ్చితంగా మీడియాకి చెప్పడం జరిగింది, ఆయన కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. నా అంత్యక్రియలు నాకు ఇలా జరగాలి, నాకు ఈ విధానంలో జరగాలన్నప్పుడు నాకు అధికార లాంఛనాలు వద్దు, నాకు ఈ రకంగా చెయ్యండి అన్నప్పుడు ఆ రకంగానే కుటుంబ సభ్యులు చెయ్యాలి తప్ప దీన్ని మీరు వాళ్ళు రానివ్వలేదు అనేది తప్పు ప్రచారం తప్ప మరొకటి కాదు.
ఇదే విషయంలో అంబటి రాంబాబుపై కేసును కూడా నమోదైంది. దాన్ని పరిణామం ఎలా చూడాలంటారు? అంటే అది రావద్దని ఆయన అధికార లాంఛనాలు నాకు వద్దు, నన్ను పూడ్చిపెట్టండి, నాకు ఈ కార్యక్రమాలు వద్దు, అలాగే నాకు చిన్న రోజులు పెద్ద రోజులని చేయొద్దు, నా భార్య పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగే పుణ్యస్త్రీగానే అలాగే ఉండాలి తప్ప ఆవిడకి ఏ విధమైన ఇవి చేయొద్దు, ఇవన్నీ ఆయన చివరి మాటలు. ఈ చివరి మాటలు అనుసరించాలి. కానీ మీరెవరు? ఒక వ్యక్తిని ఇలా ఉండాలని కోరుకుని చెప్పి వెళ్ళినప్పుడు అవి పాటించాలి. కానీ మీరెవరు? ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యుల విషయాల్లో, వారి కుటుంబ విషయాల్లో, వారి ఆఖరి కోరిక విషయాల్లో ఎవరు మనమెవరం కలుగ చేసుకోవడానికి? అసలు వాళ్ళు రాకనే కూడకూడదు. వచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటే ఉద్రేకంలో వారు అడ్డుకోవడం జరిగింది. దాన్ని సామరస్యంగా ఇది తప్పు, ఈ ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ దుష్ప్రచారం మాత్రం చేయకూడదు. కుమార్తె చివరి చూపు కూడా చూడనీయకుండా చేశారనేది కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎలా చూడండి? కుటుంబ వ్యవహారం అనుకోవాలా, రాజకీయాలు అనుకుంటారు? కుటుంబ వ్యవహారము ఖచ్చితంగా వారి కుటుంబంలో వారు చెప్పడం జరిగింది. స్పష్టంగా వారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మీడియాలో స్పష్టంగా మీకు మాకు మనందరికీ కూడా అర్థమైంది. మాకు సంబంధించిన విషయాల్లో మనస్పర్ధలు ఉన్నాయి, మాకు గ్యాప్ పెరిగిపోయింది. కాబట్టి ఆ విషయంలో మాకు రాబొద్దని చెప్పి ఆయన మీడియా ద్వారా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం ఎవరండి వాళ్ళ కుటుంబ దాంట్లో వెళ్ళి పలానా అని దాన్ని రాజకీయం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది పరిస్థితి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆయన సంబంధించిన ముద్రగడ పద్మనాభం సంబంధించిన సంస్మరణ సభ ఈరోజు అయితే పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. అలాగే మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఇక్కడైతే భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరవేసుకున్నారు. ఆయన అంతిమ ఏదైతే తనకు సంబంధించిన అంత్యక్రియల్లో కూడా అనేక విధాలుగా రాజకీయాలు చేశారు. ఆయన ఏదైతే ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పారు కాబట్టి అదే విషయాన్ని కుటుంబ సమేతంగా కూడా వైసీపీ నాయకులు అయితే చెప్పడం జరిగింది. అటువంటి దాన్ని కూడా రాజకీయం చేసి అలాగే అంబటి రాంబాబుపై కూడా తప్పుడుగా కేసులు నమోదు చేయడం సరైనది కాదంటూ కూడా ఆయన నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ కూడా మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ పిఠాపురం నుంచి.